ధర్మపురికి ఏటీసీ సెంటర్ ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏటీసీల్లో శిక్షణ పొందుతున్న స్టూడెంట్స్ కి 2,000 రూపాయల స్కాలర్షిప్ ఇస్తామని అన్నారు మంత్రి. విదేశాల్లో అవసరాలకి తగ్గట్టుగా ఇక్కడ యువతకు టామ్కామ్తో ట్రైనింగ్ ఇస్తున్నామని వివరించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు వివేక్. కొన్నేళ్లుగా ధర్మపురి ఆలయాన్ టెంపుల్ విజిట్ చేయడానికి సిటీ చాలా ప్రయత్నాలు జరిగాయని అన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ధర్మపురికి అడగ్గానే ఏటీసీ మంజూరు చేసిన మంత్రి వివేక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మినిస్టర్ అడ్లూరే. మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా వివేక్ ధర్మపురి ఆలయానికి రావటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ఘనంగా సన్మానించారు. विवेक वेंकटस्वामी नाम देस्य धर्मपति नाम लक्ष्मी सौभाग्य सरोजा नाम्नी वंशीय नाम देस्य तद्धर्मकरण लक्ष्मी सौभाग्य सह कुटुंबानां द्वारा दिव्य आनंद कर्पूर नीरांजन दीपं दर्शयामि नमस्करोमि अननि सर नमस्ते नारसिंहाय मंगलम पवनाशन पीठाय गौतमी तीरवासिनी श्रीमद् धर्मपुरीशाय सिंहाय मंगलम वज्रणकाय विद्महे तीस्रद्रविष्टाय धीमहि तन्नो नारसिंह प्रचोदयात् श्रीये पद्महस्ते గారు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని నియోజకవర్గంలో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్స్ కూడా పిలిచినారు. వచ్చే నెల పని కూడా ప్రారంభమవుతుంది. ఈ టెక్నాలజీ సెంటర్ అయిన తర్వాత ఇక్కడ మన పిల్లలకు మంత్లీ 2,000 రూపాయల స్టైఫండ్, వీళ్ళందరికీ కూడా మంచి స్కిల్స్, ఎట్లా పని చేయాలి, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎట్లా మనము ఆ కల్చర్ ప్రకారంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అగ్రికల్చరల్ సెక్టర్ కూడా ఉంది. దాంట్లో అగ్రికల్చరల్కి సంబంధించిన ఒక కోర్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ కోర్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత మంత్రివర్యులు చెప్పినట్టు టామ్కామ్ ఏ సంస్థ ఉన్నదో దేశంలోనే ఎక్కడ కూడా రాష్ట్ర సంస్థలో 90 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం ఎక్కడ కూడా లేదు. మన తెలంగాణలోనే ఉంది. దీని వలన మారుమూల ప్రాంతాల నుంచి కూడా వారు ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే సుమారు 2 లక్షల పైన వారందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నేను ఇక్కడ కోరుతున్నాను, ఒక 30 మందిని ఫస్ట్ బ్యాచ్లో ఒక 30 మందిని ఎవరైతే కొత్త లాంగ్వేజెస్ చదువుకోవాలనుకుంటున్నారో, ఎందుకంటే ఆప్టిట్యూడ్ ఉండాలి, నేను కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటామని వారిని ఇమీడియట్గా మేము హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించి వీరికి బయటి దేశాలలో ఉద్యోగాలు కూడా కల్పించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఒక మంచి బ్యాచ్ పంపిస్తే డెఫినెట్లీ మేము ఇప్పుడు దుబాయ్లో కూడా మా టామ్కామ్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. సో ఏజెంట్స్ అందరినీ కూడా నమ్మద్దు. చాలాసార్లు నా ప్రత్యేకంగా జగిత్యాల ప్రజలు చాలామంది మోసపడిపోయినారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఢిల్లీలో కూడా వారికి అందరికీ సహాయపడమని చెప్పి ఆ రోజులలో పనిచేయడం జరిగింది. సో దీన్ని ఈ టామ్కామ్ ద్వారా ఈ ఏజెంట్స్ ద్వారా వెళ్ళకుండా మేము సుమారు సంవత్సరానికి ఒక 50,000 మందిని బయటికి పంపించే ఆలోచన ఉంది. అందరూ కూడా సరిగా ట్రైనింగ్ చేసుకుంటే వారిని బయటికి పంపించే కార్యక్రమం తీసుకుంటాం. అదే గోదావరి పుష్కరాలు ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ ఇవ్వడం కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ పవిత్రమైన దేవాలయంలో నేను కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ ఈ ధర్మపురి నియోజకవర్గానికి ఐటీఐ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డాక్టర్ వివేక్ గారు మాకు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం ధర్మారం పోవాలని వెంబడే వారు ఒప్పుకొని దానికి సంబంధించినటువంటి ఫైల్ ప్రతిపాదనలు కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. వారు కూడా ఈ సందర్భంగా ధర్మపురి ప్రజల పక్షాన ప్రత్యేకంగా ఐటీఐ అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన యువత బయటి దేశాలకు పోయేందుకు నైపుణ్యత స్కిల్డ్ పరంగా ఏటీసీ సెంటర్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రత్యేకమైనటువంటి వృత్తి విద్యను ఏర్పాటు చేసి